నటిస్తే కొన్నాళ్ళే సంతోషంగా ఉంటాం. అదే నిజాయితీగా ఉంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటాము. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరెలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదండీ! ఇంకా బుక్స్ అయితే తీసుకోవాలి కదా! అందుకని ఈరోజు నేనైతే బుక్స్ తీసుకుందామని బుక్ స్టాల్ దగ్గరికైతే వెళ్ళానండి. పాపకి, బాబుకి ఇద్దరికి బుక్స్ అయితే తీసుకున్నాను. ఇద్దరియి కలిపి బుక్స్ వచ్చేసి రేటు 7,000 దాకా అయినాయండి. పాప వచ్చేసి 5th క్లాస్ అనమాట. బాబు వచ్చేసి 2nd క్లాసు. బుక్స్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాననమాట. వచ్చేసిన తర్వాత ఇంకా బుక్స్‌కి అట్టలేద్దామని అయితే వేస్తున్నానండి. మా బుడ్డోడైతే నేనేస్తాను మమ్మీ అని ఒకటే గోల గోల అనమాట. నీకు రాదురా బాబు, నేనేస్తాను, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి ఇది బుక్స్ అని అయితే చెప్తే ఇంక సైలెంట్గా ఎలా వేస్తావు అని నేను ఇక్కడే కూర్చుంటానని అయితే నా పక్కనే కూర్చొని చూస్తూ ఉన్నాడనమాట. సర్లే చూడు, నువ్వు నెక్స్ట్ ఇయర్ వేసుకుందువులే, ఇప్పుడు చూడని అయితే చెప్పేశాను. ఈ పిన్నుల మిషన్ వచ్చేసి సరిగా పని చేయలేదండి. ఎందుకు ఇలా అయిందో అర్థం కాలేదు. పిన్ ఏమన్నా ఇరుక్కుందా ఏంటా అని చాలాసేపటి తర్వాత చెక్ చేశాను. ఒక పిన్ అయితే అందులో ఇరుక్కుపోయిందనమాట. అందువల్ల పిన్స్ అయితే కరెక్ట్‌గా పడట్లేదు. తర్వాత అయితే కరెక్ట్‌గానే వర్క్ అయింది. చూసేసిన తర్వాత చూసి ఒక పిన్ ఇరుక్కుపోయింది కదా! అదైతే ఇదిలిచ్చేసాను. తర్వాత కరెక్ట్‌గానే వర్క్ అయింది. ఇవి కూడా తక్కువే ఉన్నాయండి. మా బుడ్డోడు బుక్స్ వరకు అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకా మా పాప బుక్స్‌కి అయితే రాలేదు. ఇంకా తర్వాత ఇప్పుడు మార్కెట్ ఉందనమాట. మార్కెట్‌కెళ్ళి వచ్చేటప్పుడు పిన్స్ తీసుకొని వద్దాము. ఇంక అప్పుడు వచ్చిన తర్వాత వేస్తానులే అని అయితే చెప్పాను. మా పాప సైలెంట్‌గా ఉంది. మా పాప అయితే ఫస్ట్ వాడి ఎందుకేస్తావు మమ్మీ, ధనుషియే వేస్తున్నావు ఎప్పుడు చూసినా కానీ అని అయితే అంటుందనమాట. బుక్స్‌కి అట్టలేసేటప్పుడు కూడా ఇద్దరు గోల చేసుకుంటారండి. ఫస్ట్ నా బుక్స్‌కి అని. ఇలా ఉంటుంది పిల్లలతోటి గోల గోల అనమాట. ఏది చేసినా కానీ ముందు నాకు అని అయితే అంటూ ఉంటారు. ఇలా ఉంటారు పిల్లలు. మా పిల్లలు గోల గోల చేస్తుంటారండి. మా పిల్లలే ఇలా ఉంటారు, అందరి పిల్లలు ఇలానే ఉంటారని అయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇలాంటప్పుడే. ఇదొచ్చేసి మంగళవారం రోజు వ్లాగ్ అండి. ఇంక ఈ 3-4 డేస్ అయితే నాకు మొత్తం క్లీనింగ్ పనులే సరిపోయినాయనమాట. క్లీనింగ్, ఇంకా బెడ్రూమ్ క్లీనింగ్, అలాగే హాల్‌లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ నీట్‌గా క్లీన్ చేసేసి, తుడిచేసి మొత్తం సర్దేశానండి. బూజుంటే అదంతా దులిపేసి, ఇంకా ఊరెళ్ళొచ్చిన కానుంచి నాకు ఈ 4, 5 రోజులు ఒకటే పననమాట. నేను 2 రోజులు వ్లాగ్ అయితే షూట్ చేశాను, కానీ మిగతా 3 రోజులు వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. వ్లాగ్ పెట్టుకుంటే ఇంకా పని లేట్ అయిపోతుంది. స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, బుక్స్ తేవాలి, ఇంకా కొంత బయటికెళ్ళి సరుకులు తేవాలి. ఇంట్లో కొన్ని సరుకులు కూడా ఏం లేవనమాట. ఇట్లా ఈ పనులన్నీ ఉన్నాయని చెప్పేసి మొత్తం అయితే నేను హడావిడిగా పనైతే పూర్తి చేసుకున్నాను. ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే నేను మార్కెట్‌కి వచ్చేసాను. నిమ్మకాయలు అయితే అవి రూ. 20 అంటండి. బాగున్నాయి కదా, కొంచెం ఎక్కువ ఇస్తున్నారు. మామిడికాయలు వచ్చేసి కిలో రూ. 40 అంటండి. స్మెల్ అయితే సూపర్ ఉంటుందండి మామిడికాయలు. ఆ స్మెల్‌కే అక్కడే తినేయాలనిపిస్తుందనమాట. అంత బాగుంది స్మెల్లు. మామిడికాయలైతే మా పిల్లలు బుడ్డి బుడ్డి కాయలు ఉంటాయి కదా, అవి తీసుకొని అక్కడే తింటామని గోల గోల చేశారనమాట. అక్కడే తిన్నారు కూడా వద్దన్నా కానీ. ఇదిగో ఇక్కడైతే ఇంకా కిలో మామిడికాయలు అయితే తీసుకున్నాను. తర్వాత కొన్ని కూరగాయలు తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి. ఇవన్నీ అయితే సర్దేద్దామని పక్కనైతే పెట్టేస్తున్నాను. కడిగేసి ఫ్రిడ్జ్‌లో పెడదామని క్యారెట్ అలాగే టమాటాలు తీసుకున్నాను. ఇంకా దొండకాయలు అలాగే బంగాళదుంపలు, ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. అలాగే ఈరోజు మార్కెట్‌లోకి ఇయర్ రింగ్స్ అయితే వచ్చినాయి అనమాట. బాగున్నాయి అని తీసుకున్నాను. ఏవైనా సరే 20 రూపీస్ అంటండి. ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. మొత్తం నేను 3, 4, 5 తీసుకున్నాననమాట. 100 అయినాయి అనమాట అక్కడే. ఈ పిన్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా అలాగే పిన్స్ తీసుకుంటుంటే మా బుడ్డోడు పెన్సిల్ కావాలని గోల గోల చేశాడు. అందుకని పెన్సిల్స్ కూడా తీసుకున్నాను. ఒక బాక్స్ 50 రూపీస్ అంట. ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇవైతే పైన ఫ్లవర్ వచ్చింది కదా, అందుకని తీసుకున్నాను బాగున్నాయి అని. ఇంకా పెట్టుకుంటే ఎలా ఉంటదో ఏంటో తెలీదు, కానీ చూడటానికైతే బాగానే ఉన్నాయి. అన్నీ సింపుల్‌గానే తీసుకున్నాను. ఇంకా హెవీగా ఉండేవి కూడా ఉన్నాయి, కానీ అవి ఎందుకులే అని ఇలా చిన్న చిన్నవే తీసుకున్నాననమాట. ఇంక ఇవైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా కూరగాయలు అయితే సర్దాలి. ఇందాక తీసి అయితే పక్కన పెట్టాను అంతే. ఇవిగో ఇక్కడ ఉల్లిపాయలన్నీ తీసేసి ఇంక ఇక్కడైతే వేస్తున్నానండి. పొట్టంతా తీస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిగున్నట్టున్నాయండి.
కొన్నైతే రెండో ఏమో కూలిపోయినాయి కూడా. అక్కడైతే మనల్ని ఏరుకోనిరనమాట. వాళ్ళు అలా తీసేసి ఇచ్చేస్తారు. ఈ ఉల్లిపాయలు వచ్చేసి 50కి 2 కిలోలు ఇచ్చారండి. ఇంకొక 50కి అయితే తీసుకున్నాను. ఎక్కువ తీసుకున్నా కానీ అక్కడి నుంచి మోసుకుంటూ రావాలంటే కష్టం అనమాట ఇంటి దాకా. అందుకని ఎక్కువ తీసుకోలేదు. ఇవన్నీ బుట్టంతా ఒలిచేసి ఇలా వేస్తున్నానమాట నేను బుట్టలు. ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి ఇవన్నీ తీసుకుందాం అనుకున్నాను. కానీ మర్చిపోయానమాట. ఇవేం తీసుకోలేదు. మా బుడ్డోడు వచ్చాడు కదా, వచ్చిన కాడ నుంచి పెన్సిళ్ళు అవి కావాలి, ఇవి కావాలని ఒకటే గోల చేస్తున్నాడండి. ఇంకా షూ తీసుకో అని. ఇప్పుడు కాదు, రేపు వెళ్దాము షూకి, ఇప్పుడు వచ్చింది మనం కూరగాయలు తీసుకోవటానికని అయితే చెప్పేశాను. మా బుడ్డోడు గోలకి సగం అయితే మర్చిపోయాను అనమాట కూరగాయలు తీసుకోవటము. కూరగాయలు కూడా ఇంకెక్కువ తీసుకోలేదు, 4 రకాలు అయితే తీసుకున్నాను. ఫ్రూట్స్ కూడా ఇంకా నేను ఇవి ఒక్కటే తీసుకున్నానండి, మ్యాంగో ఒకటే, ఇంకేం తీసుకోలేదు ఎక్కువ. ఫస్ట్ థింక్ ఇవన్నీ కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని అయితే పెట్టేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే సర్దేశాను అనమాట. వాటర్ రావట్లేదు, ఇక్కడ బకెట్లో కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయండి. ఇంక వీటిల్లో అయితే వేసి ఇవన్నీ శుభ్రంగా అయితే కడిగేస్తున్నాను. వాటర్ వచ్చినప్పుడు కూరగాయలు కూడా కడిగేద్దాంలే అని నేను ఇంక ఇవన్నీ నీట్గా కడిగేసేటప్పటికి నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా ఫస్ట్ ఇవైతే పక్కన పెట్టేద్దామని పెట్టేస్తున్నాను. మామిడికాయలు అయితే స్మెల్కే తినాలనిపిస్తుంది అనమాట. మార్కెట్లో ఉన్నప్పుడు ఎక్కడ పెట్టినా మామిడికాయలే ఉన్నాయి. మామిడికాయల స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఈ సంవత్సరం అయితే నేను మామిడికాయలు చాలా తిన్నానండి. లాస్ట్ ఇయర్ అయితే చాలా తక్కువ తిన్నాను, కానీ ఈ సంవత్సరం అయితే మామిడికాయలు ఇష్టం వచ్చినట్టు తినేసాను అనమాట. చాలా ఎక్కువే తిన్నాను. లాస్ట్ ఇయర్ మార్కెట్లోకి కూడా అంత బాగా వచ్చినట్లేవండి. ఈ సంవత్సరం ఎక్కడ పట్టినా కానీ మామిడికాయలు అయితే కనపడుతూనే ఉన్నాయి అనమాట. ఎటు చూసినా మామిడికాయలే కనిపిస్తున్నాయి. ఇవిగో ఇంక కూరగాయలు కూడా కడిగేసానండి. వీటిని అయితే కవర్లో పెట్టేశాను. ఇవి ఇంకా ఎంచక్క ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. టమాటాలు, పచ్చిమిరపకాయలు, దొండకాయలు, బంగాళదుంప. నేను బంగాళదుంప కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. బంగాళదుంపలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారు, కానీ నేనైతే పెట్టేస్తున్నాను అనమాట. క్యారెట్ కూడా పెట్టేస్తున్నానండి. బంగాళదుంపలు బయట ఉంచితే త్వరగా పాడైపోతున్నాయి, అందుకే ఫ్రిడ్జ్లోనే పెడతాను. నిమ్మకాయలు చూసారా 20 రూపాయలకి ఎన్ని వచ్చినాయో. ఇంకా అంతకుముందు అయితే 10కి 1, 2 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే చాలా ఎక్కువ ఇస్తున్నారు. ఇంక ఇవి అన్నీ సర్దేసిన తర్వాత చపాతీలు అయితే చేశానండి. చపాతీలోకి వచ్చేసి ఆలూ కర్రీ అయితే చేశానన్నమాట. చపాతీలు చేసేటప్పుడు, ఆలూ కర్రీ చేసేటప్పుడు వ్లాగ్ అయితే షూట్ చేయలేదులేండి. ఇంకా మా పిల్లలు అయితే ఈరోజు రైస్ వద్దు మమ్మీ చపాతీ కావాలి, అలాగే ఆలూ కర్రీ చేయమని గోల చేశారు. సర్లే ఇంకా వాళ్ళు అడిగినవి చేస్తే కొంచెం ఇష్టంగా తింటారు కదా, కొంచెం ఎక్కువ తింటారు అన్నట్టుగా ఇంక నేను కూడా చపాతీ అలాగే ఆలూ కర్రీ అయితే చేసేసాను. నేను 2 చపాతీలు పెట్టుకొని ఒక నిమ్మ చెక్క ఉంటుంది కదా కట్ చేసింది అది, అలాగే ఉల్లిపాయలు, ఆలూ కర్రీ వేసుకొని తింటున్నాను అనమాట. మా పిల్లలకు కూడా ఇలానే వేసి ఇచ్చాను. ఉల్లిపాయలు ఇలా తింటారు కానీ కూరలో వస్తే మాత్రం తీసి పక్కన పెడతారనమాట మా పిల్లలు ఇద్దరు. అలాగే వాళ్ళ వీడియో అయితే ఇదే అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియో